ఇంట్లో ఎవరో ఒకరు ఉండి బాబుని పట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకు. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నాను తెలుసా? మా చిన్నోడు అసలు ఇట్లా పక్కకొస్తే పడిపోయేలా ఉన్నాడనమాట. 2 సార్లు పడ్డాడు. ఇంకా నేనైతే మా బాబు పక్కనే ఉండాల్సి వస్తుంది. ఇంకా నేను ఏదన్నా కొంచెం అలా పని ఉందంటే ఇంకా ఇలా మా చిన్నోడు కోసం పరుపు తెప్పించాను. ఇంకా దాన్నైతే కింద వేసేసి ఇంకా బాబుని కింద పండేస్తే వాడు దాంట్లోనే తిరుగుతూ ఉంటాడనమాట. సైడ్కి కూడా అలా తిరిగిపోతున్నాడు, బ్యాక్ సైడ్కి. ముందుకు బాకలేకపోతున్నాడు కానీ బ్యాక్ సైడ్కి మొత్తం తిరిగిపోతున్నాడు అన్నట్టు. ఇంకా ఇలా కాదని చెప్పి పరుపు తెప్పించి కింద వేసాను. అంటే కింద బండేయచ్చు, కాకపోతే వాడు తల వేసి గుద్దుతున్నాడు అనమాట. కాళ్ళు తల అలా పొట్ట ఒత్తుకుపోతుంది. ఇంకెందుకులే ఇంకా ఈ మంత్ అంతా అలా వేస్తే నెక్స్ట్ మంత్ అయినా కింద అలా చాప మీద అలవాటు చేద్దాంలే అన్నట్టుగా ఇంకా అలా తెప్పించాను అనమాట. అదనమాట మా చిన్నోడి స్టోరీ. అస్సలు పని చేసుకునీడు, పక్కకెళ్ళనీడు, చాలా మారం చేసేస్తున్నాడు. ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఇవాళ ఇడ్లీ పిండి ఉంటుంది కదా, దాంతో ఊతప్పం వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్, కొద్దిగా జింజర్ అయితే వేసేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి ఇలా చేశాను అనమాట. 2 అయితే తినేస్తాను, సరిపోతాయి. చాలా అంటే అది కొంచెం లావు ఉంటుంది కదా, కొద్దిగా తిన్నా సరిపోతుంది అనమాట. చాలా బాగుంటది, టేస్ట్ అంటే కొద్దిగా లైట్ ఫుడ్ లాగా ఉంటుంది అన్నట్టు. చాలా బాగుంటుంది. నేను ఇదైతే కొంచెం టమాటా చట్నీ వేసుకొని అయితే తినేసాను. ఇది తినటం వల్ల మైనస్ కూడా ఉంది, ఎందుకంటే విపరీతంగా దాహం అవుతుంది. ఎలా అవుతుంది అంటే అలా అవుతుంది అస్సలు. ఇంకా డే తిన్నామంటే ఇంకా డే అంతా దాహంతోనే ఉంటుంది. నైట్ తిన్నామంటే పడుకోబోయిందాక ఇంకా దాహం అవుతూనే ఉంటుంది. పడుకున్నా కూడా అవుతుంది మధ్యలో. అంత విపరీతంగా దాహం అవుతుంది. ఎందుకో మరి అసలు తింటే అలా అనిపిస్తుంది. నాకైనా అందరికి ఇలాగ ఉంటుంది అనిపిస్తుంది. టేస్ట్ అయితే బాగుంటుందండి, కొద్దిగా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా అలా ఉంటుంది. ఇంకా చట్నీ కన్నా కూడా దీంట్లో ఇలా అయితే బాగుంటుంది. ఇలా పచ్చడి వేసుకొని తింటాం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంటే నేను ఇది సెకండ్ టైం అనమాట తింటే. నాలాగా తినకుండా ఉన్న వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, తిన్న వాళ్ళ సంగతి అయితే కాదు. సో ఈ వీడియో ఇంకా అంతే అండి. మళ్ళీ మరొక మంచి మినీ వ్లాగ్తో కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, అలాగే మిగతా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది నా వ్లాగింగ్ ఛానల్ అనమాట. మీరు ఏదన్నా కంటెంట్ కావాలని అడిగితే నేను చేస్తాను. ఓకే.